హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఇక్కడైతే శారీ అని చెప్పాను కదా అండి. కస్టమర్ ఒక శారీ ఇచ్చారు, అది పేపర్ లాగా ఉంది అని చెప్పేసి అన్నాను కదా. ఆ శారీని ఇక్కడ నేను డ్రెస్సెస్గా కన్వర్ట్ చేశానమాట. ఇంతకుముందు కూడా నేను ఒక వీడియో చేశానండి. అంటే ఇదే పిల్లలకి నేను ఇంకొకటి వైట్ కాంబినేషన్, సేమ్ కాంబినేషను, అసలు నిజంగా ఎలా కుదిరాయో ఏంటో కానీ కాంబినేషన్ అయితే సేమ్ వచ్చాయండి. నిజంగా చెప్పాలంటే బ్లాక్, స్కై బ్లూ, వైట్ కలర్ కాంబినేషనే అండి అది కూడా. అంటే అది వైట్, ఇది కొద్దిగా క్రీమ్ కలర్ అనమాట. సేమ్ ఆ ఫ్రాక్స్ అయితే భలే నచ్చాయి నాకైతే. షార్ట్ పెట్టాను, అది కూడా 6000 ప్లస్సే పోయింది. లైక్స్ కూడా బాగా వచ్చాయన్నమాట ఆ షార్ట్కి. నాకు మంచిగా అనిపించింది. ఇది కూడా శారీతో అయితే ఇలా డిజైన్ చేశానండి నేను. శారీ ఒకవేళ ఉండుంటే వీడియో యాడ్ చేసుంటే బాగుండేది. మొత్తం కూడా ఇలా 2 ఫ్రాక్స్ అయితే డిజైన్ చేశాననమాట. ఒకటి చిన్నది, ఒకటి వచ్చేసి పెద్దది. 2 కూడా సిస్టర్స్కి అయితే డిజైన్ చేశాను. సేమ్ డిజైన్ అండి, ఎక్కువ అంతా కూడా ప్యాటర్న్ ఒకేలాగా పెట్టానండి. బాగుంటుంది కదా అని చెప్పేసి. ఇంతకుముందు ఫ్రాక్స్ అది కూడా నేను ఫోటో సెండ్ చేస్తానండి లాస్ట్లో, చూడండి. బాగుందనమాట, నాకు చాలా బాగా నచ్చింది. కాంబినేషన్ అయితే అనుకోకుండా ఒకటే అయ్యిందనమాట. ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను. మీషో నుంచి పార్సెల్స్ అయితే వచ్చాయండి. అవి మీతో నేను షేర్ చేసుకుంటాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. నిజంగా అండి, నేను 2 విషయాలలో డిసప్పాయింట్ అయ్యాను. అంటే 3 పార్సెల్స్ వచ్చాయి. 3 కూడా డిసప్పాయింట్ అయితే అయ్యాము. ఎందుకు అనేది చెప్తా చూడండి. ఇక్కడ శారీ వచ్చేసి నేను ఆర్డర్ పెట్టింది ఇది యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది. నాకు చాలా బాగా నచ్చిందనమాట. మన షాప్కి వచ్చిన వాళ్ళు కూడా చూసి చాలా బాగుందన్నారు. ప్రైస్ ఇక్కడ ఈరోజు తగ్గింది. అంటే మనకిప్పుడు May 4th సేల్ అనేది నడుస్తుందండి. ఈరోజు నేను స్క్రీన్ షాట్ తీసానమాట. ఇది తగ్గింది. నేను కొన్నప్పుడు ఏంటంటే 600 ఉండింది, 597 రూపీస్ అయితే ఉండిందనమాట ఈ శారీ. ఎక్కడ డిసప్పాయింట్ అయ్యానంటే కలర్ సేమ్ వచ్చింది. నేను అనుకున్న విధంగా ఎక్సలెంట్గా వచ్చింది. అనుకున్న దానికన్నా మంచిగా వచ్చిందని చెప్పుకోవచ్చండి. ఇందులో నాకు నచ్చింది బ్లౌజ్ పీస్ అయితే నచ్చలేదు నాకు. అంటే నచ్చలేదు అంటే యాజ్ ఇట్ ఈజ్ అలాగే వచ్చింది చూపించిన విధంగానే. కానీ నాకు ఈ బ్లౌజ్లో లైన్స్ కనిపిస్తున్నాయి కదా, అదొక్కటి నేను డిసప్పాయింట్ అయితే అయ్యానండి. నాకు ఆ లైన్స్ అదంతా నచ్చలేదు. చూసారు కదా, ఈ లైన్స్ లాగా వచ్చింది, నాకైతే నచ్చలేదు. బార్డర్ ఎక్సలెంట్గా ఉందండి నిజంగా. పట్టు ఫీలే వస్తుందన్నమాట బార్డర్ చూస్తుంటే. షాప్కి వచ్చిన వాళ్ళు కూడా చూసి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అని చెప్పేసి అన్నారు. మనకి పళ్ళు వచ్చేసి చూడండి ఇలా వచ్చిందనమాట. ఎంత బాగుందంటే అంత బాగుంది. పికాక్ డిజైన్ అయితే వచ్చిందనమాట. ఎక్సలెంట్ అని చెప్పచ్చు. ఒక్క చోట ఆ బ్లౌజ్లో ఒక్కటే డిసప్పాయింట్ అయ్యాను. చూద్దాము, బెనారస్ బ్లౌజ్ అనుకుంటున్నాను, బుటీస్ లాగా వచ్చి. మీషోలో ఆర్డర్ పెట్టాలనుకుంటున్నాను, చూద్దాము. ఒకవేళ పెడితే మీషోలో ఆర్డర్ పెడతాను, లేదంటే లోకల్ షాప్స్లో అయితే తీసుకుంటాను. కాంట్రాస్ట్ మెరూన్ కలర్ అయితే ఎంత బాగుందో కదా, చాలా బాగుంది. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి, నేను లింక్ అయితే ఖచ్చితంగా ఇస్తాను. చాలా బాగుందండి. బ్లౌజ్ కూడా ఇంకా శారీ తగ్గట్టే వచ్చింది, దాంట్లో మనం తీసేయడానికి ఏం లేదు. కానీ నాకు ఆ చెక్స్ ప్యాటర్న్ ఒక్కటి నచ్చలేదు. శారీ మొత్తం కూడా అలాగే ఉందండి. లోపల వీవింగ్ అంతా కూడా చెక్సే ఉందన్నమాట. కాకపోతే మనకు అది ఎక్కువ ఎలివేట్ కాలేదనమాట. అది ఎందుకు అంటే ఈ డిజైన్స్లో మనకి ఆ డిజైన్ ఉంది కదా, కలంకారీ డిజైను, అందులో మనకు అది కనిపించలేదు. శారీ అయితే ఎక్సలెంట్, సూపర్ క్వాలిటీ అని చెప్తానండి. నిజంగా బై చేయాలనుకుంటే ఖచ్చితంగా బై చేయొచ్చు. ఇక్కడ ఇంకొక పార్సల్ అండి. ఇక్కడ పక్కనకైతే ఆర్డర్ పెట్టింది. నేను వీడియో తీస్తానక్క, యూట్యూబ్లో పెడతాను, ఒకవేళ కావాలంటే కొంటారు కదా అంటే, తీసుకో ప్రసన్న ఏముంది అని చెప్పేసి అనిందనమాట. ఇక్కడ ఇంకొకటండి, అక్క కూడా డిసప్పాయింట్ అయింది ఈ శారీలో. నిజంగా చెప్పాలంటే 3 పార్సెల్స్ ఒకేసారి వచ్చాయి. 3 కూడా డిసప్పాయింట్ అయితే అయ్యామన్నమాట. ఏదో ఒక విధంగా అయ్యాం మొత్తానికి. ఇది ఒకవేళ మీకు కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, శారీ కావాలంటే లింక్ అయితే ఇస్తాను. ఇక్కడ ఎందుకు డిసప్పాయింట్ అయ్యింది అక్క అంటే, శారీ చూస్తున్నారు కదా, ఇలా చూపిస్తుంటే మీకు సెల్ఫ్ ప్యాటర్న్ అయితే కనిపిస్తుంది శారీలో. గోల్డ్ అది వచ్చిందండి. శారీ మొత్తం కూడా క్రీమ్ కలర్ వచ్చేసి గోల్డ్ జరీ అయితే వచ్చిందనమాట. ఇక్కడ మనకి బార్డర్ అయితే లైట్ పర్పుల్ కలర్ షేడ్ అయితే వచ్చిందనమాట. లైట్ లావెండర్ అని చెప్పొచ్చు అండి. చిన్న బార్డర్ వచ్చేసి పైన ఇచ్చారు, పెద్ద బార్డర్ వచ్చేసి కింద ఇచ్చారు. ఇదైతే కొంగు పాట అండి మనకి. ఇదైతే మనకి బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చారనమాట. అది పవిట కొంగు, ఇదైతే బ్లౌజ్ అనమాట. పవిట కొద్దిగా బ్లౌజ్ సేమ్ యాజ్ ఈజ్ ఇచ్చేసారు.
ఇక్కడ ఈ శారీ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఎక్కడ డిసప్పాయింట్ అయ్యిందంటే కలర్ అనేది కొద్దిగా డార్క్ షేడ్ చూపించారు మనకి మీషోలో వచ్చేసి. ఇక్కడ చూసేసరికి లైట్గా ఉందన్నమాట. అదొక్కటి డిసప్పాయింట్ అయింది. సెల్ఫ్ డిజైన్ అయితే వచ్చిందనమాట శారీ మొత్తం కూడా. చాలా బాగుంది శారీ కూడా. కలర్ ఒక్కటే డిసప్పాయింట్ అయ్యాము. అంటే మనకి పిక్లో ఒకలాగా ఉంది, ఇక్కడ ఒకలాగా ఉందన్నమాట ఈ శారీ. ఇంకా ఫోల్డింగ్స్ అనేది చూపించలేదు, నేను షార్ట్ వీడియో అయితే పెట్టాను, అందులో చూడండి. నా దగ్గర ఇది స్క్రీన్ షాట్ కూడా లేదండి, అంటే నా మొబైల్లో కాదు కదా పెట్టింది, నా దగ్గర లేదు. మీకు కావాలి అనుకుంటే అక్క దాంట్లో నుంచి తీసి మీకైతే సెండ్ ఒకవేళ మీకు కావాలంటే కమెంట్లో అయితే పిన్ చేస్తాను అనమాట. ఈ శారీ ప్రైస్ వచ్చేసి 1000 రూపీస్ అయితే పడిందండి. 900 చేంజ్ ఎంతో పడింది అనమాట. శారీ అయితే చిన్న చిన్న ఫంక్షన్స్కి అయితే వేసుకొని వెళ్ళొచ్చు. చాలా బాగుంది. లావెండర్ షేడ్ అండి, చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇవి బ్లాక్ బీట్స్ అండి, అంటే డైలీ వేర్కి వేసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను. నాకు లాంగ్ గోల్డ్ అయితే ఉంది, అది మనం డైలీ వేసుకోలేం కదా, అందుకని చెప్పేసి షార్ట్ నల్లపూసలు అయితే తీసుకున్నాను. డ్రెస్సెస్ మీదకి, శారీస్ మీదకి సింపుల్గా ఎలిగెంట్గా ఉంటాయన్నమాట. చాలా బాగున్నాయి. ఇందులో కూడా డిసప్పాయింట్ అయ్యానండి. ఈ వీడియో మొత్తం కూడా డిసప్పాయింట్ అనే చెప్పుకోవచ్చు. మీకు యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి అనుకుంటున్నాను. అంటే మనము ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకుంటాము, కానీ దానికి రీచ్ అవ్వకుండా ఉంటే ఖచ్చితంగా డిసప్పాయింట్ అయితే అవుతామన్నమాట. ఇవి 152 రూపీస్ అయితే పడ్డాయండి నాకు. ఆన్లైన్ పేమెంట్ అయితే చేసేసాను. డిజైన్ అవి చాలా బాగున్నాయి, ఎక్సలెంట్ అండి. బీడ్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. నేను ఇంతకుముందు ఏంటంటే చైన్స్ ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. ఆ చైన్స్ ఏంటంటే కలర్ పోవడము అలా జరుగుతుంది, నాకు ఇంకా అవి నచ్చలేదు. ఈ బ్లాక్ బీడ్స్ అయితే ఇందులో కలర్ పోవడం అంటూ ఏమీ ఉండవు. ఇవి కలర్ పోకుండా ఉంటే ఏం చేయాలి డాలర్స్ అని కూడా నేను ఒక వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటాను నెక్స్ట్. ఆ వీడియోని కూడా చూస్తారని అనుకుంటున్నాను. మన ఛానల్ని ఫాలో అవుతున్నట్లయితే మీరు మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తూ ఉంటాను. టైలరింగ్ వీడియోసే కావచ్చు, షాపింగ్ వీడియోసే కావచ్చు, ఏదైనా మీకు యూజ్ ఉంటుందండి. ఈ బటర్ఫ్లై డాలర్ అయితే నాకు చాలా నచ్చింది. ఇది నేను వేసుకున్నానండి, ఎంత మంచిగా ఉందంటే డాలర్ అంత బాగుంది. ప్రతిదీ కూడా బాగుందండి, నిజంగా చెప్పాలంటే ప్రతిదీ కూడా. ఇప్పుడు చూపిస్తున్న డాలరు రింగ్ వస్తుంది కదా మనకి డాలర్ దగ్గర, అది ఊడిపోయి వచ్చిందనమాట. కానీ ఇది మనం సెట్ చేసుకోవచ్చు. నేను సెట్ చేసి మీకు ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. ఇది కూడా చూడండి, చాలా బాగుంది. హార్ట్ షేప్ వచ్చేసి మీకు ఇవి మూడిట్లో ఏవి కావాలి, మూడు కూడా ఎక్సలెంట్ అని చెప్పొచ్చండి. నిజంగా ఇందులో డిసప్పాయింట్ అనేది మనం అనుకున్నాము. బీట్స్లో అంటే మనం ఆ రింగ్ పెట్టేసుకోవచ్చు అండి, నేను పెట్టేశాను కూడా, ఏం కాలేదు. ఇంకా అక్క ఏంటంటే అది లైట్ కలర్ వచ్చిందని కొద్దిగా డిసప్పాయింట్ అయ్యింది. నాకు బ్లౌజ్ పీస్లో నచ్చలేదని డిసప్పాయింట్ అయ్యాను అంతే. నచ్చితే లైక్ చేయండి.